ప్రతి గృహము కుసుమఘరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమఘరు నివాసమే. పావనము భవహరము ప్రభు హరనాథుని చరితం, శ్రీకరము శుభాకరము ముదావహము పాదము, దీనుల పాలిటి పెరటి కల్పకము ప్రేమ స్వరూపుని చరితం. జయ హరినాథ జయ కుసుమ కుమారి జయ. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన దాతలు శ్రీ కుసుమహన్నాథుల సేవకు అంకితమైన భక్తుడు గునుపూడి మధుసూదన్ రావు, శ్రీమతి వెంకట పద్మావతి, వారి సంతానము చందన, గణేష్, త్రినయని మరియు వారి తండ్రి శ్రీ గునుపూడి చంచయ్య గారికి ఆ దివ్యమంగళ స్వరూపులు, ఆపద్బాంధవులు, కలియుగ ప్రేమావతారులు, కృపావతారులు శ్రీ కుసుమహన్నాథుల దివ్య కృపాకటాక్షం కలిగి వారిని సర్వదా కాపాడమని మా ప్రార్థన. ప్రతి గృహము కుసుమహరుల నిలయము కార్యక్రమము ఈరోజు ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని శ్రీ గునుపూడి మధుసూదనరావు గృహములో జరిగిన సత్సంగ కార్యక్రమము, సంకీర్తన, ఉపన్యాసములు, తత్వగోష్ఠి, పాగలహర్నాథ్ లేఖాపఠనము మొదలగు విశేష కార్యక్రమములను తిలకించి ఆనందించి ఆ దివ్యమంగళ స్వరూపులు, ఆపద్బాంధవులు, కలియుగ ప్రేమావతారులు శ్రీ కుసుమహన్నాథుల కృపాకటాక్షములు పొందాం రండి. శ్రీ గునుపూడి మధుసూదనరావు గునుపూడి చంచలయ్య శ్రీమతి లక్ష్మీ తాయారమ్మ గారి తనయుడు. వీరి శ్రీమతి వెంకట పద్మావతి. వీరి సంతానము శ్రీ చందన, గణేష్, త్రినయని. వీరు గత 16 సంవత్సరం నుండి కుసుమహర సేవలో నిమగ్నమైన భక్తుడు శ్రీ మధుసూదనరావు. వారి గురుతుల్యుడు శ్రీ శేషగిరిరావు శ్రీ కుసుమహన్నాథులకు జరుగు అనేక సత్సంగ కార్యక్రమాల్లో పాల్గొని పాగలహర్నాథ లేఖలను విశిష్టతను భక్తులకు తెలియజేయటయే ప్రథమ కర్తవ్యముగా ఎంచుకొని భారతదేశంలోని అనేక ప్రముఖ క్షేత్రములు అనగా బృందావనము, సోనాముఖి క్షేత్రములను దర్శించుతూ శ్రీ కుసుమహన్నాథుల తత్వవ్యాప్తి చేయుటకు విశేష కృషి సలుపుతున్న భక్తుడు. వారికి ఆ కుసుమహన్నాథులు సకల శుభంలో కలుగజేసి ఇంకా ప్రభు ప్రచార కార్యక్రమములు నిర్విఘ్నముగా జరుగునట్లు చేయమని మా ప్రార్థన. అలాంటి విధానం ఆరాధన. అయితే అనొచ్చు, ఏంటండి మరి బాబా నా తప్పు అంటున్నాడు, నేను తప్పులన్నీ చేశాను అంటున్నాడు, మరి తప్పులు చేసిన ఆయన గారికి వెళ్తే మనకి శుభ్రం ఎంత అవుతుంది అని మన సంశయం కావచ్చు. అక్కడ ఆయన విశ్వాసం సార్. ఇప్పుడు ఒక కుటుంబంలో తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఒక 5-6 పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్లో ఒకరో ఇద్దరు ముగ్గురు తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు సమాజం కదా. ఆ తప్పుల వల్ల సమాజం బాధపడుతుందా లేదా? చాలా బాధపడుతుంది. అప్పుడు ఈ తండ్రి కూడా బాధపడిపోయి సమాజానికి ఏం చెప్పుకుంటా అంటే, ఆ తప్పులన్నీ నాయ్యా,
కాబట్టి నన్ను శిక్షించండి అని కోరుకుంటాడు. ఏది ఆ ప్రేమ మీదటువంటి తండ్రి బిడ్డలు మారాలని కోరుకునేటువంటి తండ్రి, సమాజానికి నా బిడ్డ వలన చెడు జరుగుతుందని గుర్తించే తండ్రి. అవును కదా? అంటే బాబా ఏమైపోయాను, ఈ కనపడుతున్నటువంటి సంసారం అంతా కూడా ఆయనదే. మరి సంసారం అంతా ఆయనప్పుడు ఈ కలియుగంలో 75% అధర్మం, 25% ధర్మం ఉన్నప్పుడు ఆ తప్పులన్నీ ఎవరేమమ్మా? బాబాయ్. అందుకే బాబాయ్ అంటాడు, నీ నాయన తప్పులు కాబట్టి నా తప్పులు ఇన్నుంటే ఆ బిడ్డ చూసింది ఒకటే కదా, కాబట్టి ఆ బిడ్డను హృదయపూర్వకంగా స్వీకరిస్తా ఉంటాడు. ఈ విధంగా హృదయంలో ఉండేటువంటి కల్మషత్వాలు, అలిశత్వర్గాలు, కామము, క్రోధం, మదము, ఆశ్చర్యం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలియకుంటే హృదయపూర్వకంగా తీసేస్తారు. అసలు వదిలిపోతున్నా కూడా తెలియదు. ఇక్కడ సాధన నేను ఎప్పుడు మంచిగా ఉండాలా, నేను చెడు చేయకూడదు, ఈ రకమైన ప్రయత్నం లేకుండానే, ఏమి లేకుండానే ప్రేమతోటి సమాజం మీద ప్రేమతోటి మనం సమాజాన్ని హృదయంలోకి తీసుకునే విధానం నేర్పిస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే మనం తిట్టిన వాడిని, కొట్టిన వాడిని హృదయంలోకి తీసుకోగలిగితే ఇంకా ఇబ్బంది ఉందమ్మా. అందరినీ తీసుకోగలుగుతాం కదా. ప్రభు అంటే ఏంటి? అంతవరకు పరిమితమైనవాడు కాదు కదా. విగ్రహం వరకు, ఒక దేవాలయం వరకు, ఒక ఊరి వరకు పరిమితమైనవాడు కాదు కదా. ఆయన విశ్వరూపం మొత్తం అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నటువంటి ఆయన్ని హృదయపూర్వకంగా మనం తీసుకునేటట్టుగా, మనల్ని ఆహారకాన్ని నుంచి అమలుపెట్టినట్టుగా, ఆహారకాన్ని నుంచి మొదలుపెట్టి చివరికి ఆ యొక్క కవిత్వాలు చెప్పేంత స్థాయికి తీసుకెళ్తారు అన్నమాట. మరి చెప్పండి, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్తారు? అది హర్నాథ్ యొక్క లెటర్స్ లో ఆయన యొక్క తత్వం మనకు బహిర్గతం అవుతుంది. అంతే కదా. ఇంకొక మాటలో చెప్పాలంటే జనరల్ గా భగవద్గీత ఉంటుంది. భగవద్గీత చాలా గొప్ప గ్రంథము, అందరికీ ఆమోదయోగ్యమైనది, ఆచరణీయమైనది. అశేష భక్తులు చేయు సంకీర్తన. శ్రీ జనార్దన్ రావు గారు చేసిన ఉపన్యాసము. ప్రభు వచ్చాడు. స్త్రీ జాతిని ప్రకృతికి వారి వారసులు. ప్రకృతిని మీరు ప్రేమించండి. ప్రకృతికి ప్రతినిధులు స్త్రీలు. ఆ స్త్రీలు కూడా ఆ విధంగానే ప్రేమించండి అని చెప్పేసి ప్రభు చెప్పాడు. స్త్రీని చూస్తే ఎవరైనా సరే, చిన్నవాడికైనా పెద్దవాడికైనా ఒక విధమైన వికారం కలుగుతుంది. ప్రభు చెప్తాడు, ముందు మీరు కుక్కల్లోనూ పిల్లుల్లోనూ హీన జాతి జంతువుల్లో ముందు ఆ స్త్రీ జాతిని గమనించండి. ఆ ప్రేమను మీరు గమనించండి. అలాగే మీరు బయటికి వెళ్ళేటప్పటికి ప్రతి స్త్రీని కూడా మీ తల్లిగా భావించి ఆ పాదవంగా చూడండి అని చెప్పి ప్రభు సెలవించారు. ఎంతటి అమూల్యమైన సందేశాలు కానీ ఆ భావ వ్యక్తీకరణ కానీ అంతకుముందు జరగలేదని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. స్త్రీలు ఎంతో సహనమూర్తులు. ఆ సహనమూర్తులకి మంచి మూల్యం ఇచ్చారు ప్రభు. మంచి మూల్యం ఇచ్చి వారిని బాగా ఉచ్చ దశలో చూపెట్టారనమాట. కాబట్టి ఇదంతా కూడా మన
అక్కలు అమ్మలు అందరి మీద కూడా ఆధారపడుతుంది. పురుషుల్ని నడిపించవలసింది మీరే అత్యున్నత ధామంలో ఉన్నారు. మీ యొక్క సహకారం లేకుండా పురుషుడు ఏ అడుగు వేయలేడు. కేవలం మన యొక్క గృహ పరిస్థితి చూసుకుంటే ఒక్క రోజుని అమ్మ సెలవు పెట్టిందంటే గృహయాత్రకు వెళ్తారు. ఎందుకంటే పురుషుడు ఏం చేస్తాడంటే కత్తురం చేయడం వరకే. అది సంసారంలో ఉన్న భాగం కూడా మనకు అర్థమవుతుంది. అందుకనే ప్రభు చెప్పారు, మొట్టమొదటి ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. మొట్టమొదటి పాఠం ఏంటంటే నీకు నీ తల్లిదండ్రుల్ని రక్త మాంసాలతో కనిపించే దేవతలుగా పూజించమన్నారు. చెప్పడానికి నా మేధస్సు అంతా నేనంత అయినా ఇక్కడ ఉన్న వారందరూ మహాభక్తులు. అందరికీ బాబా విషయం తెలుసు. నా దృష్టిలో హరినాథ ప్రభువు గొప్ప గురువు, మహావైద్యుడు. అది ఎలాగో చెప్పదలుచుకున్నాను. మామూలుగా పూర్వకాలం గురుకులంలో గురువులు శిష్యులకు వాళ్ళ ఓర్పును దీక్షను పరీక్ష పెట్టి వాళ్ళు తన నేర్పే విద్యని నేర్చుకోగల స్థాయి ఉన్నదా లేదా అని పరీక్షించి చిరకాలం వేచి ఉండే వాళ్ళకు తృప్తి కలిగిందని బోధించేవాడు. అలాగా అప్పట్లో ఏక సంతగ్రామాలు ద్విసంతగ్రామాలు చాలా మంది ఉండేవారు. కాబట్టి అప్పటి కాలంలో గురువులు శిష్యుడి యొక్క ఉన్నతిని బహుముఖ ప్రజ్ఞావంతులుగా చేయాలని ఆకాంక్షతో ఆ విధంగా దీక్షను పరీక్షించేసేవారు. ప్రతి గృహము కుసుమఘరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమఘరు నివాసమే. శుభాకాంక్షలు. శ్రీ కుసుమనాథ్ భక్తులు శ్రీ అంకరాజు సాయి భాస్కర్ గారి సతీమణి శ్రీమతి రామలక్ష్మి నవంబర్ 4వ తారీఖు పుట్టినరోజు శుభాకాంక్షలు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ దివ్యమంగళ స్వరూపులు ఆపద్బాంధవులు కుసుమనాథుల దివ్య కృపాకటాక్షములు కలుగాకయని మా ప్రార్థన. శ్రీమతి గోదా మహాలక్ష్మి బెంగళూరు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆది దంపతులు అవతారమూర్తులు ప్రేమావతారులు శ్రీ కుసుమహర్నాథుల దివ్య కృపాకటాక్షములు ఆమెకి కలుగాకయని మా ప్రార్థన. శ్రీ వాగిచేద శ్రీరాములు శ్రీమతి యోగమ్మ విజయవాడ వారికి శుభాకాంక్షలు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ దివ్యమంగళ స్వరూపులు ఆది దంపతులు శ్రీ కుసుమహర్నాథుల దివ్య కృపాకటాక్షములు కలుగాకయని మా ప్రార్థన. ప్రతి గృహము కుసుమఘరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమఘరు నివాసమే. Thank you.
నాయన నువ్వు కూతురు గురించి చింతపడుతున్నావు. అది ఏంటంటే మహాప్రమాదకారి. చింత లేదు, చితి లేదు, చింతన లేదు. ఈ చితి అంటే కట్టేపడి ఏం చేస్తుందంటే బతుకున్న మనిషిని కాల్చి పారేస్తుంది, ఆ శవాన్ని కాల్చి పారేస్తుంది. ఈ చింత ఏం చేస్తుందంటే బతుకున్న మనిషిని కాల్చేస్తుంది. దాన్ని చింతనగా మార్చున్నా అంటే కృష్ణుడిగా మార్చు, నీకు సకల శుభాలు జరుగుతాయని చెప్తారు. అలా చెప్పి ఆ ముగ్గురు కృష్ణభక్తులుగా మాట్లాడారు. చూడండి, అద్భుతంగా మాట్లాడారు. అంతేకాకుండా అమ్మ చెప్పినట్టు కూతురు కిందికి రాస్తారు. అమ్మ, నీ తల్లిదండ్రులు ఇంటికి రాలేదని, నేను పట్టించుకోలేదని వాళ్ళని నెగిటివ్గా చూడదు. అది మన కర్మ ఫలితం కావచ్చు. దాన్ని మనం అనుభవిద్దాం, సహిద్దాం ప్రేమతో. నువ్వు కానీ వాళ్ళని ఇంకా హెచ్చరించుకున్నావా? ఎందుకంటే కఠినమైన తల్లిదండ్రులు ఉద్యమంలో అర్థమవుతారు. ఇంకా సహనాన్ని నేర్పుతున్నాడు. ఆ యొక్క రోగికి సహనం కావాలని చెప్పి సహనం కావాలి అని చెప్తూ కృష్ణనామాన్ని ఆమె బోధిస్తాడు, తల్లిని బోధిస్తాడు. అట్లా ముగ్గురిని కూడా కృష్ణభక్తులుగా మార్చాడు. నాకు డౌట్, నువ్వు ఆ ఇంటికి రాని అవుతున్నా అంటారు మొదటి అవుతుంది నాకు డౌట్. అందుకంటే ఎప్పుడు వేసుకుంటా వస్తే ఎలా కృష్ణభక్తులు మారుతుంది. మీరు ముగ్గురు ఆనందంగా ఉన్నారని నేను సంతోషిస్తున్నాను. అంటే ఏంటి, ఇక్కడ మాట్లాడేది మనకి ఎవిడెన్స్ కావాలి కదా. కాబట్టి మీరు ఆ లేఖలు ఉండాలి. కారణం ఏంటంటే ముఖ్యంగా వర్ణార్థత్వం అంటే 3 ఉంది తీరాలి. పద్మాసనం బాబాపుడు, జపమాల, నెక్స్ట్ ఈ లేఖలు. ఈ 3 ఉంటే వాళ్ళు వర్ణాలు పడుతుంది. అనేక మంది భక్తులు చేయు సంకీర్తన. బాబా ఏమంటారంటే, నాయన నీకు రొట్టె ముక్క, నీకు లోటు లేదు, అయితే రొట్టె ముక్క కూడా వెన్నతో కూడిన రొట్టె ముక్క ఇస్తా ఉంటారు బాబా. అంటే వాస్తవంగా వెన్న అంటే అక్కడ అర్థం మామూలుగా మనము కన్నయ్యకి పెట్టేటువంటి ఆ వెన్నని ఆ పదార్థం వరకు ఆగటం కాదు. మనం వాస్తవంగా ఎలాంటిదంటే 5 స్టార్ హోటల్లో ఒక కలెక్టర్కి భోజన వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. వాళ్ళ అమ్మగారు ఉన్న ఊర్లో ఆయన ఎక్కడో ఉద్యోగం చేస్తుంటారు కదా, అనుకోకుండా మార్గ మధ్యలో అక్కడ ఏర్పాటు జరిగింది. వాళ్ళ అమ్మ ఇంటికాడ ఉంది. అమ్మ మాత్రం పచ్చడి మెతుకులు మామూలు మెతుకులు రెడీ చేసి పెట్టింది. కానీ ఈ కలెక్టర్ ఎలా ఉంటాడు, ఇక్కడ 5 స్టార్ హోటల్ భోజనం పెడుతున్నా ఫార్మాలిటీకి తప్పదు కాబట్టి అంతంత నోట్లో వేసుకొని అమ్మకానికి వెళ్ళి ఆ పచ్చడి మెతుకులు కమ్మలే తింటాడు. చూసారా? ఎందుకని ఆ కమ్మనేటువంటి ప్రేమతో పెట్టేటువంటి ఆ ఆహారం అమృతం. అలాగా బాబా ఏం చేస్తారంటే మనకు అందించేది హృదయపూర్వకంగా ఆనందంగా స్వీకరించేటువంటి ఆ ప్రేమ అనేటువంటి వెన్నం దొరుకుతాడు అన్నమాట. అది అక్కడ అంశం. అయితే ఇక్కడ ఒక మాట, అన్నయ్య రాసిన పాటలో మనం ఇక్కడికి వచ్చింది భజన చేయడానికే వచ్చామని చెప్పారు. వాస్తవంగా బాబా లెటర్లో వచ్చారు. ఏమని ఇచ్చాడంటే, మనం ఈ ప్రపంచంలోకి వచ్చింది సృష్టిని భజించేందుకే, అది తప్పితే ఇంక వేరే పని లేదండి, ఒకే ఒకటి. అయితే
ఆ పని పూర్తి చేస్తే ఇక భజించడం చేసేస్తే మన పని అంతా పూర్తి అయిపోయినట్లే, ఇక దాని గురించి వేరేగా లేదు అని బాబా లెటర్లు ఇచ్చారు. అసలు భజన అంటే జనరల్గా మనం ఇక్కడ భజిస్తుంటాం, కుసుమహరనాథులను లేదా ఇంకొక మూర్తి, ఇంకొక రూపం, ఇంకొక నామం, ఆ పరమప్రభు యొక్క అనేక రూపాల్లో కృష్ణుడు, రాముడు, జీసస్, అలా ఏదైనా మొత్తం మీద భజనలు నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ భజించడం అంటే ఇప్పుడు ఆయన విధి విధానం, ఆయన పద్ధతుల్ని, ఆయన ఏమి కోరుకున్నాడో దాన్ని మనం భజిస్తున్నట్టు. ఆ భజన చేసిన దాన్ని జిందాబాద్ జిందాబాద్ అన్న తర్వాత ఏం చేస్తారు? మామూలుగా ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి, అతనికి జిందాబాద్ జిందాబాద్ అని బజార్లో కొడతారు, అరుస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఆ నాయకుడికి ఏం కావాలో ఆ పనులని చేస్తుంటారు ఆ యొక్క కింద ఉండేటువంటి వర్గాలతో కూడా. అవును కదా? అలాగే మనం ఇక్కడ భజించిన దాన్ని మనం నిత్య జీవితంలో సొంతం చేసుకోవాలి. ఎందుకని? ప్రతి ఏర్పాటు కన్నైతే, ఆయన తప్పితే ఇంకోటి లేదు. ఇక్కడ ప్రతిదీ మన మంచి కోసం ఇస్తుంది. సో ప్రతి దాన్ని కూడా బాగుందాయా, చాలా బాగుందా అని భజన చేసే స్థాయికి మన హృదయం తయారు కావాలా ఈ సంసారంలోనే. వాస్తవంగా పరమాత్ముడు కృష్ణ రూపంలో వచ్చినప్పుడు ఇంకొక మాటలు చెప్పాలంటే, బాగా గోలోక కృష్ణుడు అయినటువంటి భావంలో నుంచి అందించిన అంశం. ఈ సమస్త సృష్టికి కారణం ఆది కారణుడు గోలోక కృష్ణుడు. ఆ గోలోక కృష్ణుడిని స్మరించండి అంటే ఈ అన్నిటికీ కారణమైనటువంటి ఆయనే ఒకసారి గోపురంలో కృష్ణ భగవానుడు వచ్చాడు, ఇంకొకసారి ఇంకొక రూపంలో వచ్చాడు. ప్రతి యుగంలో నేను వస్తూనే ఉంటాను. వాస్తవంగా ఒకసారి వచ్చినటువంటి ఆకారము, రూపము, తత్వము మళ్ళా రాదు. ఎందుకంటే ఆల్రెడీ అది వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ అది అవసరం లేదు. ఇక జబ్బు ముదిరింది కాబట్టి ఇంకో పద్ధతిలో రాదు. అలా వచ్చినటువంటి విధి విధానాలే ఈ అవతారాలు. శ్రీయుక్త భాగవత చంద్రమిత్ర టాలా. మంత్రం అంటే మరి ఏమీ కాదు, కేవలం ప్రాణవల్లభుడికి పెట్టుకున్న మధురాతి మధురమైన సంకేత నామం మాత్రమే. ప్రభుని మధుర నామం చేసే సమయంలో వింత వింతలైనటువంటి ఊహలు, ఆలోచనలు మనస్సులోనికి చొరబడితే ఏదో తప్పు చేసినట్లుగా భావించకు. మీరు ఏదో అబద్ధం ఆలోచించినా మీరేం భావించవద్దు, భయపడవద్దు అని చెప్పారు. వ్యక్తి చేసిన పనుల మంచి చెడ్డల సాధారణంగా ఆ పనుల వలన కలిగిన ఫలితాలను అనుసరించి కాక ఆ పనులకు ప్రోద్బలం ఇచ్చిన ప్రేరణలను లక్ష్యమును బట్టియే నిర్ణయించడం జరుగుతుంది అని గ్రహించు. అందువలన నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకునియే నీవు ఇష్టమైన పనిని చేయి, కార్యక్రమాన్ని సాగించు. పుణ్యతీర్థాన్ని దర్శించాలి అనే శుభ లక్ష్యంతో ప్రయాణం చేస్తున్న యాత్రికుడు ఆ తీర్థాన్ని దర్శించకుండానే మార్గమధ్యంలో చనిపోయినా ఆ యాత్రికుడికి ఆ తీర్థ దర్శన ఫలం దక్కుతుందనేది ఒక నియమము. ప్రధానంగా కాబట్టి మేము నామం చేస్తుంటే మనసు తెలిసిపోయిందండి, ఎక్కడైనా వద్దు, చింత వద్దు, మీకు ఆటోమేటిక్గా వెళ్ళిపోయి అలవాటు అయిపోయింది. అయితే ఇంకోటి కూడా చేయాలి. నామం చేసినప్పుడు అంటే ఒక చిన్న ఆకర్షణ, పళ్ళు మూసుకోండి, మనస్సు వింటుందా. శ్రీ కుసుమహరనాథ భక్త బృందం ఈ మందిరంలో సుమారుగా 6 సంవత్సరాల నుండి కుసుమహరనాథుల నామం 15 రోజులకు ఒకసారి అనగా ఏకాదశి రోజున అర్ధ ఏకాహము నడుస్తూ ఉన్నది. అలాగే ప్రతి ఆదివారము
ఉదయం సత్సంగం నడుస్తూ ఉంది. దాంతోపాటుగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు దాదాపుగా ఇంచుమించుగా ప్రతిరోజు ఇక్కడ సత్సంగ కార్యక్రమం నడుస్తూ ఉన్నది అని చెప్పడానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ కుసుమహర నామం, కోటి నామం అంటే 100 కోట్ల నామం స్మరణ ద్వారా జరిగినటువంటి విధానాన్ని సేకరించి ఇక్కడ ప్రభు పాదాల దగ్గర అర్పణ చేయడం జరిగింది. అర్పణ చేస్తూ ప్రభు దగ్గర ప్రార్థన చేయడం కూడా జరిగింది. ఈ యొక్క 100 కోట్ల నామం ఈ విశ్వంలో ఉన్నటువంటి సర్వజీవరాశులు సుఖంగా ఉండాలని, కష్టాల్లో ఉన్నటువంటి అందరికీ కష్టాలు పోవాలని, అలాగే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు, ఇలాంటి వారికి అందరికీ అండదండలుగా నడవాలని ప్రభు పాదాల వద్ద ఈ నామాన్ని సమర్పించడం జరిగింది. అలాగే ప్రతి హృదయంలో కూడా భగవన్నామం స్మరింప చేసే విధంగా ఈ 100 కోట్ల నామాన్ని ప్రభు పాదాల వద్ద అర్పణ చేస్తూ అందరి హృదయాల్లో కూడా ఆ యొక్క భగవంతుడి నిలయం కావాలని కోరుకుంటూ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఇక్కడ భక్త బృందం తరఫున చెప్పడం జరుగుతుంది. జై బోలో శ్రీ మహాప్రభుకి, శ్రీ కృష్ణ కుమారి దేవికి, వృందావన హరగోపాల్కి, రాధా రాణికి, సోనామికి ధామ్కి, భక్త బృందకి కుసుమహర కుసుమహర. బాబా గృహంలో జరిగిన దివ్య హారతి. జయహారతి శృంగార నీల వేణుగోపాల కంసారి నగధారి యశోదానంద హృల్లోల. జయహారతి శృంగార లీల వేణుగోపాల కంసారి నగధారి యశోదానంద హృల్లోల. బృందావన విహార దేవ బృంద పరిపాల భక్తావన సంసేవితాఖిల జగజ్జాన. జయహారతి శృంగార లీల వేణుగోపాల కంసారి నగధారి యశోదానంద హృల్లోల.